ప్రైజ్ లాడండి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అమ్మగారికి మా డాడీకి నా వందనాలండి. మీ అందరికీ నా వందనాలు. నా పేరు సోనియా అండి. నేను గుణదల నుంచి వస్తున్నాను. నేను ఇక్కడికి 1.5 year నుంచి వస్తున్నాను. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, నాకు 2 మగపిల్లలండి. పెద్ద బాబుకి యూరిన్ చాలా రెడ్ కలర్లో వస్తుంది. మే నెల ఒక 4 months నుంచి బాబు రెడ్ కలర్లోనే యూరిన్ రావడం, చాలా రెడ్గా వస్తుంది. నేను చూస్తున్నాను, అది వేడి చేసి అలా వస్తుంది అని చెప్పేసి నేను పట్టించుకోలేదు, వదిలేశాను. కానీ ఒక రోజు రెడ్ కలర్లో వస్తే ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ వస్తుంది. ఒక వారం రోజులు నార్మల్గానే వస్తుంది, మళ్ళీ వస్తుందని చెప్పేసి మేము భయపడ్డాము. కానీ జూలై నెలలో చాలా రోజుకి ఒకసారన్నా పడుతుంది రెడ్ కలర్లోనే. సరే ఇంకా లాభం లేదు, హాస్పిటల్కి తీసుకెళ్దామని చెప్పేసి అనుకున్నాము. కానీ నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మొన్న పెడన వెళ్ళినప్పుడు ఒక 2000 తీసుకుని వెళ్ళాను, చూపిద్దామని అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చూపించలేకపోయాను, తీసుకొచ్చేసాను. మళ్ళీ అలానే తీసుకొచ్చేసాను. నేను మొన్న లాస్ట్ మంత్ ప్రేయర్కి వచ్చినప్పుడు నేను ఈ తైలాభిషేకాన్ని, ఈ ఆయిల్ నేను కొనుక్కున్నాను. నేను ఎప్పుడు వచ్చినప్పుడల్లా తీసుకుని వెళ్తాను కంపల్సరీ. మొన్న కూడా నేను అలానే తీసుకుని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను ఒకటే అనుకున్నా, యేసయ్యా నేను ఈ ఆయిల్ని తాగిస్తాను, నా బిడ్డకి ఆ రెడ్ కలర్లో రాకుండా యూరిన్ నార్మల్గా వస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా అని చెప్పి నేను ఒకటే ప్రేయర్ చేసుకున్నాను. అలానే నీ ఆయిల్ తీసుకెళ్ళి నేను 3 days కంటిన్యూస్గా తాగించాను. గ్లాస్ వాటర్లో తీసుకుని ఒక డ్రాప్స్ కొన్ని పోసి నేను అందులో బాబుకి తాగించాను. వాడు తాగనని మాత్రం అనడు, వాడు కూడా నమ్మకంగానే ఉంటాడు, చిన్నవాడే, ఇప్పుడు 10 years వచ్చాయి. తాగాడు, 3 days తాగాడు. తాగిన తర్వాత నుంచి అసలు రోజులో ఒక్కసారి కూడా యూరిన్ అనేది రెడ్ కలర్లో రాలేదు, నార్మల్గా వచ్చింది. వాడు కూడా చాలా సంతోషపడ్డాడు. నేనైతే తీసుకురావాలనుకున్నాను బాబుని, కానీ నేను తీసుకురాలేకపోయాను. నేను రెడ్ కలర్లో యూరిన్ వస్తున్నప్పుడు పట్టాను, ఒకసారి చూడండి. అలా వస్తున్నప్పుడు వాడు అనేవాడు, ఏంటమ్మా ఇలా వస్తుందని. వాడు కూడా భయపడేవాడు. చూడండి ఎలా ఉందో, ఎంత రెడ్గా ఉందో యూరిన్. మరి ఇటువంటి సందర్భంలో బాబుకి ఇలా భయంకరమైన రెడ్లో వస్తున్నప్పుడు యూరిన్, తల్లెంతో భయపడ్డారు, మరి ఎంతగానో బాధపడి ఉన్నారు. సహోదరి చాలా భయపడిపోయి చాలా ఇబ్బంది పడిపోయి ఉన్నారు. ఏమైపోతుందో మా బాబుకి అని అనుకున్నారంట. అటువంటి సమయంలో ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనకి రావడం జరిగింది. వచ్చి మరి వారు ఈ ప్రార్థనా తైలం దైవజనులు ఉపవసించి ప్రార్థించిన ఈ ప్రార్థనా తైలం, ప్రార్థన ఆయిల్ తీసుకుని వెళ్ళి మరి బాబుకి తాగిపించారంటే వాటర్లో వేసి కంటిన్యూస్గా 3 days. అంటే ముందు మెడిసిన్ వేసిన అవంతా కూడా కంట్రోల్ కాలేదు. కానీ మరి ఈ ఆయిల్ వేస్తాను, ప్రభా నా బిడ్డకు మాత్రం సంపూర్ణ స్వస్థత మీరు ఇవ్వండి అని చెప్పి ప్రార్థన ఆయిల్ 3 రోజులు మరి తాగిపించారంట బాబుకి. మరి అంత రెడ్డుకున్న ఆ యూరిన్ మరి ఎప్పుడైతే ప్రేరేలు కుమారుడికి తాగిపించారో మరి అప్పటి నుంచి కూడా చాలా క్లియర్గా మరి వైట్గా మంచిగా రావడం జరిగిందంటండి. ఎంత గొప్ప అద్భుతం దేవుడు చేస్తున్నారు. నా బాబుకి దేవుడు ఎటువంటి బలహీనత లేకుండా దేవుడు సంపూర్ణ స్వస్థత ఇచ్చారని వారు సాక్ష్యం ఇస్తున్నారు. అందుని బట్టి గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్దామండి.